సనాతన ధర్మంపై హిందువులను అవమానించడం కరెక్ట్ కాదన్నారు జనసేన నేత నాగబాబు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని గుర్తు చేశారు. అన్ని మతాలను అందరూ గౌరవించాలన్నారు నాగబాబు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. దోషులంతా బయటకు వస్తారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని తెలిపారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు నాగబాబు. మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళని టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటి అలా సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకొని బతుకుతున్నాం. అది ఈ పాటికి భారతదేశం ఏంటంటే ఎప్పుడు లాంగ్ బైకే 500 ఏళ్ల క్రితం కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళబాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దానితో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలిగిరిసాము అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్. హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ.